ఈ లోపులో అతను లోపల నుంచి తోటలోకొచ్చాడు. లాల్చీ పైజామాలో ఉన్నాడు. జుట్టు తెల్లగా ఉంది. ఏ వ్యక్తి కోసం నేను వారం రోజులుగా ఈ ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకోవాలని ఎంతగా తహతహలాడిపోయానో ఆ వ్యక్తి అయినంపూడి ఆనందరావులు. ఇద్దరున్నారేమో అన్న అనుమానం నా మనసులో ఏమూలో ఉండేది. అతడిని చూడగానే పోయిందది. ఆ జుట్టుకి కాస్త రంగేసి మా ఇద్దరిని పక్కపక్కన నిలబెడితే కవలలు అనుకుంటారు. అతడు కొడుకుని నేను, సందేహం లేదు. చాలాసేపు వాళ్ళనే చూస్తూ ఉండిపోయాను. ఆమె ఏదో అంటుంది. అతను నవ్వుతూ చెప్తున్నాడు. ఆ అమ్మాయి కూడా నవ్వుతుంది. మా ఇంటిలో ఎప్పుడు ఇలాంటి దృశ్యం కనపడదు. బరువు, బాధ్యతలు, ఒక నిర్దిష్టమైన గమ్యం మా తల్లి కొడుకుల్ని ఇలాంటి ఆనందాలకి, సంతోషాలకి దూరం చేశాయి. మా మొహాల నుంచి చిరునవ్వుని శాశ్వతంగా దూరం చేసిన దుర్మార్గుడు నాకు 100 గజాల దూరంలో తన స్వంత సంసారంతో సుఖం అనుభవిస్తున్నాడు. నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోలేదు. అక్కడే 4 రోజులున్నాను. ఒక్క క్షణం వృధా చేయలేదు. ఆనందరావు గురించి మొత్తం అన్ని వివరాలు సేకరించాను. నేను అనుకున్నది నిజమే. వివాహం కాకముందు అతడు చాలా బీదవాడు. పల్లెటూళ్ళలో ఉండేవాడు. తరళని వివాహం చేసుకున్నాక వ్యాపారం విస్తీర్ణం చేశాడు. అతడికి ఒక కొడుకు, 2 కూతుళ్ళు. కొడుకు ప్రబంధ్, కూతుళ్ళు ఇంకా చిన్నవాళ్ళు. ఆ ఇంట్లో తరళ చాలా డామినేటింగ్. కాస్త పిచ్చి కూడా ఉన్నట్టు అనుమానం. ఆమె ఏమంటే అది ఆ ఇంట్లో చెల్లాల్సిందే. నేను సేకరించిన విషయాలు ముందు ఆ తరళ నుంచి ప్రారంభించదలుచుకున్నాను. ఆ సంసారాన్ని విచ్ఛిన్నం చేయడం నా లక్ష్యం. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ మనస్సులోనే కుమిలి కుమిలి చావాలి. నా ఈ నిర్ణయం మీకు నా మీద అసహ్యాన్ని, కోపాన్ని కలిగిస్తే క్షమించాలి. తినడానికి తిండి లేక, తండ్రి ఎవరో తెలియక, రోజుకి 18 గంటలు కష్టపడుతూ, అర్ధరాత్రి పక్క నుంచి అమ్మ నిశ్శబ్దపు రోదనలు వింటూ పెరిగిన ఒక యువకుడికి ఇంతకన్నా తక్కువ కోపం, కసి ఉంటే అతడిలో ఏదో లోపించిందన్నమాట. ప్రబంధ్ వెళ్ళి వరంగల్ దగ్గర మిల్లులో జాయిన్ అయ్యాడు. అక్కడ గొడవలు మరీ ఎక్కువయ్యాయి. దినదిన గండంలా ఉంది పరిస్థితి. ఇంకొక టైంలో అయితే ఆ ఉద్యోగం వదిలేసి ఎవరైనా వెళ్ళిపోక తప్పదు. కానీ ప్రబంధ్ నుంచి ముందే అగ్రిమెంట్ తీసుకున్నాను. ఆ విధంగా అతడిని ఇరికించి వేసేశాను. అతడు పంపించిన ఏ ప్రపోజలు ఇక్కడి నుంచి ఒప్పుకోలేదు. కార్మికుల సమస్య రోజు రోజుకి ఎక్కువై ఉద్రిక్తంగా ఉంది. అక్కడ ఏ క్షణమైనా ఫ్యాక్టరీ కాల్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక రకంగా అదే మంచిది కూడా. ఈ తలనొప్పులన్నీ పోయి ఇన్సూరెన్స్ వస్తుంది. ఆనందరావు కొడుకుని ఈ విపత్కర పరిస్థితుల మధ్య ప్రతిష్టాపించిన తర్వాత రెండో విక్టిం కోసం చూశాను. ఆమె తరళ. దాని తాలూకు ప్లాన్ కూడా అనుకోకుండా వచ్చేసింది. వికలాంగుల సంక్షేమ కార్యక్రమానికి వెళ్ళాను ఒకరోజు. సహాయం కోసం నాటకం వేశారు. అప్పుడు చూశాను ఆ అమ్మాయిని. పేరు రాణి అట. 16 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు వయసు. అద్భుతంగా నటించింది. మొత్తం థియేటర్ అంతా ముగ్ధులై చూశారు. అప్పుడే ఆ ప్లాన్ నాకు తోచింది. ఆ అమ్మాయి ఇల్లు కనుక్కొని మరుసటి రోజు వెళ్ళాను. మామూలు పరిచయాలు అయ్యాక అడిగాను, ఎంత ఇస్తారు నీకు ఒక్కొక్క ప్రదర్శనకి? 400 రూపాయలు. ఎన్నాళ్ళు చేయవలసి ఉంటుంది రిహార్సల్స్? వారం రోజులు. నాతో పాటు ఒక నాటకం ఆడితే నీకు 10,000 రూపాయలు ఇస్తాను. ఆ అమ్మాయి అనుమానంగా చూసింది. నేను నవ్వి, నాకేమీ దురుద్దేశం లేదు, నాకు చెల్లెలుగా నటించాలంతే అన్నాను. నాకు అర్థం కావడం లేదు. మొత్తం అంతా వివరించి చెప్పాను. అయితే అందులో నా తల్లికి జరిగిన అన్యాయం వగైరా విషయాలు చేర్చలేదు. కేవలం ఆనందరావు అనే వ్యక్తిని ఎలా మానసికంగా కంగారు పెట్టాలో ఆ విషయాలే చెప్పాను. ఆమె ఉత్సాహంగా ఒప్పుకుంది. ఎక్కువ ప్రశ్నలు కూడా వేయలేదు. నాకన్నా ఎక్కువ థ్రిల్లింగ్గా ఫీల్ అయింది. ఎప్పటి నుంచి ప్రారంభిద్దాం అని అడిగింది.
2-3 రోజుల్లో. నీతో పాటు ఎవరినైనా తీసుకొచ్చేటట్లయితే తీసుకురా. అవసరం లేదు. ఆ అమ్మాయిలో నాకు నచ్చిన గుణం ఏమిటంటే, తనకి అవసరమైనవి తప్ప మిగతా వివరాలు ఒక్కటి కూడా అడగలేదు. తనకి ఒప్పచెప్పిన బాధ్యత నిర్వర్తిస్తుందని నాకెందుకో అనిపించింది. 5,000 అడ్వాన్స్ ఇచ్చాను. ఒక బ్రోతెల్ హౌస్‌లో నిన్ను పట్టుకుంటారు. ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. ఆ పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఇన్స్‌పెక్టర్ నాకు బాగా స్నేహితుడు. నువ్వు ఈ ఆనందరావు ఫోటో చూపిస్తే చాలు. ఆ వార్త ఆనందరావుకి చేరుతుంది. తనకి తెలియని ఈ కూతురెవరా అని కంగారు పడతాడు. ఈ విషయం అతడికి భార్యకు తెలిసే ఏర్పాటు నేను చేస్తాను. ఒకవేళ నన్ను చూడడానికి పోలీస్ స్టేషన్‌కి వస్తే నీకు నచ్చిన కథ ఏదో ఒకటి చెప్పు. నీ తల్లి పేరు మాత్రం ప్రమద్వర అని చెప్పు. ఆ పేరు చెప్పగానే అతడి మొహంలో ఎలాంటి మార్పులు వచ్చాయో మాత్రం గమనించు. ఆ పేరు చెప్పినా కూడా అతడు పట్టించుకోకపోతే ఇక ఆ సంగతి వదిలేయ్. నిన్ను నేను వెంటనే విడిపిస్తాను. రైడింగ్ కేసులో పట్టుబడి పోలీస్ స్టేషన్లో ఉండడం చాలా రిస్కు. నీకు 200 గజాల దూరంలో రాత్రంతా నేనుంటాను. నువ్వే మాత్రం భయపడకు. ఆనందరావు అడిగిన ప్రశ్నలన్నిటికీ మాత్రం తడుముకోకుండా జవాబు చెప్పు. నేను వెళ్ళబోతుంటే ఆ అమ్మాయి అడిగింది. మీరేమీ అనుకోనంటే ఒక ప్రశ్న. ప్రమద్వర ఎవరు? నా తల్లి. తరువాత మేమనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది. ఆనందరావు ప్రమద్వర ఎవరో తనకు తెలియనట్లుగా నటిస్తాడు అనుకున్నాను. కానీ అతడు రాణిని తనతో పాటు తీసుకువెళ్ళడం ఆశ్చర్యం అనిపించింది. అతడిని పోలీస్ స్టేషన్ నుంచి ఫాలో అయ్యాను. రాణిని హోటల్కి తీసుకువెళ్ళి గది బుక్ చేశాడు. ఖరీదైన హోటల్. నా ఆశ్చర్యం ఎక్కువైంది. అనుమానం కూడా పెరిగింది. ఈ సాక్ష్యాన్ని మాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడా ఆనందరావు? అతడు రాణితో కలిసి రూమ్ చేరుకునే సమయానికి నేను వరండాలో ఎదురు చూస్తున్నాను. ఆమెను దిగబెట్టి అతడు వెళ్ళిపోగానే గదిలోకి వెళ్ళాను. ఆమె నన్ను చూసి నవ్వింది. ఏమంటున్నాడు అడిగాను. మీ అన్నయ్య ఎక్కడున్నాడు అని పదే పదే అడిగాడు అంది. ఏం చెప్పావు? నా కన్నయ్యలు ఎవరూ లేరని అన్నాను. కంగారు పడ్డాడా? చాలా. అంటే నా తల్లికి మగపిల్లవాడు పుట్టిన సంగతి కూడా అతడికి తెలుసన్నమాట. నా ఆలోచనలు గ్రహించినట్లు రాణి అంది. అతడికి మీ పేరు కూడా తెలుసు. ఉలిక్కిపడి నా పేరు తెలుసా అన్నాను. అవును. గోపీచంద్ ఎక్కడా అని అడిగాడు. అంటే మోసం చేశాక కూడా కొంతకాలం పాటు నా తల్లి గురించి అతడు వాకప్ చేస్తూనే ఉన్నాడన్నమాట. నేనేదో అనబోయాను. అంతలో తలుపు చప్పుడైంది. ఇద్దరం ఒకరి మొహం ఒకరం చూసుకున్నాం. నేను చప్పున టాయిలెట్లోకి వెళ్ళాను. రాణి వెళ్ళి తలుపు తీసింది. లోపలికి వచ్చింది ఆనందరావు భార్య. తలుపు సందులోంచి చూస్తున్న నేను ఆశ్చర్యపోయాను. అంత అర్ధరాత్రి భర్తని ఫాలో చేస్తూ తరళ అలా హోటల్లోకి ప్రవేశిస్తుందని నేను అనుకోలేదు. ఇది మేము ఊహించని మలుపు. ఎవరు కావాలి? రాణి భయం నటిస్తూ అంది. నేను పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాను అంది ఆనందరావు భార్య. నాకు నవ్వొచ్చింది. రాణి కూడా నవ్వుకుంటూ ఉండాలి. నీ పేరేమిటి? తరళ అడుగుతోంది. శ్రీదేవి. మీ అమ్మ పేరు? ఇందిర. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? తరళ ఫెర్టిలైజర్స్లో ఇన్స్పెక్టరు. మీ అమ్మగారు? స్కూల్లో టీచరు. మరి నువ్వు ఈ ఊరు ఎందుకు వచ్చావు? బ్రోతెల్ కంపెనీలో ఎలా చేరావు? రాణి ఏడవడం ప్రారంభించింది. చాలా అద్భుతంగా నటిస్తోంది. రాణి ఒక్కొక్క మాట బుల్లెట్లా పేలుతోంది. ఆ తర్వాత రాణి చెప్పిన కథ నాకే ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నెలకు 4 రోజులు మాత్రమే తమతో ఉంటున్నాడని అంది. తల్లి ఈ ఎడబాటు భరించలేక కిరసనాయిలు పోసుకుని కాల్చుకోవాలనుకుంటోందని చెప్పింది. తరళ అంటోంది. ఇక నువ్వు పడుకో. మీ నాన్నగారు పొద్దున్నే వస్తారు. అంతేకాదు ఈ ఇన్స్పెక్షన్లు ఇవి కూడా అయికుండవు. మీతోనే ఉంటారు అనేసి వెళ్ళిపోయింది. ఆమె గది బయటకు వెళ్ళగానే నేను లోపల నుంచి వచ్చి అద్భుతం అన్నాను. నేను ఊహించిన దానికన్నా గొప్ప కథ అల్లావు. ఇక ఆనందరావుకి నరకం ప్రారంభమైనట్లే. రాణి నవ్వింది. ఇప్పుడే వస్తాను ఆవిడికి ఆకర్షాకిచ్చి అని కిందకి బయలుదేరి
ఆమె మెట్లు దిగే సమయానికి జీపుతో ఆమె ముందుకొచ్చాను. నేను ఊహించినట్లే ఆమె మొహంలో విస్మయం కనపడింది. బాబూ, మీ నాన్నగారి పేరేమిటి? నా పేరు గోపీచంద్. అమ్మ పేరు భాగ్యేశ్వరి. మా అమ్మ అమెరికాలో ఉంటుంది. చిన్నప్పుడే నాన్నగారు పోయారు. ఆయన పేరు అయినంపూడి ఆనందరావు. జీపు స్టార్ట్ చేశాను. వత్తి వెలిగింది. బాంబు పేలాలి. ఇంటికి వెళ్ళాక పేలుతుంది. తనతో కలిసి భర్తకి 3 భార్యలున్నారని తెలిస్తే ఏ స్త్రీ ఊరుకుంటుంది? తరళ లాంటిది అస్సలు ఊరుకోదు. ఈ రాత్రి వాళ్ళ జీవితాల్లో తుఫాను మొదలైంది. ఇక అది ఆ సంసార వృక్షాన్ని నిలువున పెరికించి గాని వదలదు. నిరాశ్రయుడైన ఆనందరావు దగ్గరికి అప్పుడు వెళ్ళాలి. నేను అడగదలుచుకున్నది ఒకే ఒక్క ప్రశ్న నా తల్లి తరపున. కానీ ఇప్పుడే కాదు, ఇంకా అతడిని బిగించాలి. చదరంగంలో 2వ ఎత్తు ప్రారంభించాను. ప్రమద్వర చెప్పిన కథ. ఎడారిలో ప్రయాణం చేసి చేసి అలసిపోయిన యాత్రికుడి నుదుటి మీద చెమటచారల్లా వృద్ధాప్యం నా చర్మపు ముడతల్ని విస్తృతం చేస్తుంది. జీవన పోరాటంలో అలసిపోయిన మనిషిని కబళించడానికి నెమ్మది నెమ్మదిగా మృత్యువు ముందుకు రావడం తెలిసిపోతూ ఉంది. డాక్టర్లు చెప్పనవసరం లేదు, నాకే తెలుస్తుంది. ఈ వెన్నెల రాత్రి నా కథంతా మీకు చెప్పాలని ఉంది. ఈ కథంతా తెలిస్తే తరళ నన్ను క్షమించదు. ఆమెకు నేను ద్రోహం చేశానా అని అప్పుడప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటాను. లేదు లేదని సమాధానపరుచుకుంటాను. తప్పెవరిదైనా విషయం తెలిస్తే మాత్రం తరళ నన్ను క్షమించదు. తానేం సాధించానని జీవితపు చివరి రోజుల్లో మనిషి తీరిగ్గా ఆలోచించుకోవడానికే వృద్ధాప్యం అనే పదాన్ని దేవుడు బహుశా సృష్టించి ఉంటాడు. నాకు అసంతృప్తి ఏమీ లేదు. గోపీచంద్ని మనిషిగా తీర్చిదిద్దడం అనే సంతృప్తి చాలు. ప్రబంధ కన్నా ఒక మెట్టు పైనే గోపిని నిలబెట్టగలిగాను. 25 సంవత్సరాలు పట్టింది నేను అన్న మాట నెరవేర్చడానికి. అయినా ఈ విషయాలన్నీ తరళకి తెలుసా? ఆనందరావు చెప్పి ఉంటాడా? అన్నట్లు ఈ రాత్రికి మీకు నా కథంతా చెప్తానన్నాను కదూ. ఎక్కడి నుంచి మొదలుపెట్టను? వెన్నెల పిండారబోసినట్లుంది. వెన్నెల్లో మీరెప్పుడైనా గోదావరిని చూశారా? గోదావరి అవసరం లేదు, గంభీరంగా పారే ఏ నదినైనా చూడండి. తళతళలాడే కెరటాలు, మిలమిల మెరిసే నీరు, దూరంగా సాగిపోతున్న నావ ఎంత అందంగా ఉంటాయో. అందుకే మా పల్లె అంటే నాకిష్టం. పక్కనే గోదావరి, వంగిన కొబ్బరి చెట్లు, అందమైన తోటలు. ఆనందరావు. ఆనంద్తో నా పరిచయం గమ్మత్తుగా జరిగింది. మా పల్లెలో కిరాణా కొట్లు 4-5 కన్నా ఎక్కువ లేవు. అందులో ఒక షాపువాడు మాత్రమే లాటరీ టిక్కెట్లు తెప్పించి అమ్మేవాడు. ఒకరోజు ఎందుకో నాకు టిక్కెట్లు కొనాలనిపించింది. అదే సమయానికి ఆనంద్ కూడా ఒక టిక్కెట్ ఇమ్మని అడిగాడు. ఆ రోజే ఆఖరి తేదీ. షాపువాడు ఒక్కటే టిక్కెట్ ఉందన్నాడు. ఎవరు తీసుకోవాలి అన్న మీమాంస వచ్చింది. ఇద్దరం చెరో ₹1 వేసి తీసుకున్నాం. మాది చాలా చిన్న పల్లె. ఆ ఊర్లో దాదాపు అందరూ నాకు తెలుసు. ఆనంద్ అప్పటికే పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. అందుకే తనని చూడలేదు. తరువాత తెలిసింది మా నారాయణమ్మ కొడుకు అని. సరే, టిక్కెట్టు ఎవరి దగ్గర ఉండాలి అన్న ప్రశ్న వచ్చింది. నా దగ్గరే ఉంచమన్నాడు. నేనెవరినో అడిగి తెలుసుకున్నాడు. వచ్చేస్తుంటే వెనక నుంచి, లాటరీలో డబ్బు వస్తే నన్ను మోసం చేయకూడదు సుమా అని అరిచాడు. నాకు నవ్వు కోపము వచ్చాయి. మరుసటి రోజు పేపర్లో చూస్తే మేము కొన్న టిక్కెట్కి ₹1,00,000 బహుమతి వచ్చినట్లు పడింది. చాలాసేపటి వరకు నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. ఆనందం పట్టలేక అమ్మకి ఈ విషయం చెప్పాను. అమ్మ మావయ్యకి ఆ విషయం చెప్పింది. నేను చేసిన తప్పదే. మావయ్య నా దగ్గర నుంచి టిక్కెట్ లాక్కున్నాడు. మరుసటి రోజు హైదరాబాద్ వెళ్ళాడు డబ్బు తీసుకురావడానికి. మాకు ₹1,00,000 వచ్చిన సంగతి ఊరంతా గుప్పుమంది. అందరూ అకస్మాత్తుగా
మమ్మల్ని గౌరవంగా చూడడం ప్రారంభించారు. అప్పటి వరకు మాకు పల్లెలో గౌరవం లేదు. కారణం, మా అమ్మ వేశ్య. ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి కరణం గారి వరకు అందరికీ మా ఇల్లు ఒకప్పుడు విడిది. నాకు ఊహ తెలిసాక కూడా వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. నన్ను కూడా ఆ వృత్తిలోకి దింపాలని అమ్మకి బాగా కోరికగా ఉండేది. కానీ నేను తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆ ఆలోచనలకి తాత్కాలికంగా సెలవు చెప్పింది. నాకేడుపొక్కటే తరువాయి. అమ్మని బ్రతిమలాడుతున్నట్లు చెప్పాను. నేను అతడు సగం సగం డబ్బులు వేసుకుని ఆ టిక్కెట్ కొన్నట్టు, అందులో సగభాగం అతడికి ఇవ్వాలన్నట్టు. అమ్మ మింగేసేలా చూసింది. నీకేమైనా మతిపోయిందేమిటి? ఎవడో ముక్కుమో అని తెలియని మనిషికి అప్పనంగా 50,000 ఇస్తావా అని కసిరింది. వాడి ₹1 గురించి ఎవరితోనైనా చెప్పినట్టు తెలియని రౌడీలతో వాడిని కొట్టివ్వకపోతే నాకు మారు పేరు పెట్టు అని సవాలు చేసి మరీ వెళ్ళాడు మామయ్య. నాకేం చెయ్యాలో తోచలేదు. షాపు దగ్గర టిక్కెట్ కొంటున్నప్పుడు అతడు నవ్వుతూ అన్న మాటలే గుర్తొస్తున్నాయి. అతడిని వెళ్ళి కలుసుకున్నాను. జరిగింది చెప్పి, మీరు నాకు ఏ శిక్ష విధించినా భరిస్తాను. తప్పు నాదే. మీరెంతో నమ్మకంతో టిక్కెట్ నా దగ్గర ఉంచితే నేను ఇలా చేశాను అన్నాను తలదించుకుని. ₹1 ఇవ్వండి అన్నాడు. అతడు ఏమంటున్నాడో నాకు అర్థం కాలేదు. నా ₹1 నాకు ఇచ్చేయండి, రుణం తీరిపోతుంది అన్నాడు అదే చిరునవ్వుతో. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా తల్లి, మావయ్య ఇతడు ముందు ఎంత అలుపులో అర్థమైంది. పరిస్థితి అతడు గమనించినట్లున్నాడు. దీని గురించి అస్సలు ఆలోచించవద్దు, మర్చిపోండి అన్నాడు. అంత మంచితనాన్ని భరించలేకపోయాను. ఆ రాత్రి అమ్మతో గొడవ పెట్టుకున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా 50,000 అతడికి ఇవ్వాలని రాద్ధాంతం చేశాను. అమ్మ నా మీద విరుచుకుపడింది. ఆమె అన్న మాటలు యథాతథంగా ఇవి. 50,000 ఇచ్చే బదులు కన్నెరకం చేయించుకోరాదుటే, అటు ఫలం దక్కుతుంది, ఇటు మాకు బాధ తప్పుతుంది. వయసులో వచ్చే రాబడంతా పోగొడుతున్నావు గదే, కనీసం వాడితోనన్నా మొదలెట్టు. ఆ రాత్రి అమ్మ నిద్రపోయాక 4 బట్టలు సర్దుకుని అతడి దగ్గరికి వెళ్ళాను. ఇన్నేళ్ల తర్వాత తలుచుకుంటే అప్పుడంత ధైర్యం ఎలా వచ్చిందా అనిపిస్తుంది. కానీ ఆ రాత్రి నాకేం భయం వేయలేదు. ఒక మురికి కూపం నుంచి బయటపడుతున్నాను అన్న సంతృప్తి మాత్రం కలిగింది. పడవలో పట్నం వెళ్ళిపోతున్నాను ఆనందబాబు. మరొకసారి మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. ఆ ఇరుకు మనుషుల మధ్య నేను ఉండలేను అన్నాను. అతడు ఆశ్చర్యపోయాడు మొదట, తరువాత నచ్చ చెప్పాడు. 25 సంవత్సరాల క్రితం అతడు అన్న మాటలు ఇప్పటికీ నాకు బాగా గుర్తున్నాయి. బంధుత్వాన్ని ఎప్పుడూ డబ్బుతో పరీక్ష పెట్టకండి ప్రమద్వరా. ఈ డబ్బు అనేది చాలా పాపిష్టిది. నీలి లిట్మస్ను కూడా ఎర్రగా మారుస్తుంది. ఆత్మీయతని అడుక్కు తోస్తుంది అది. కొన్ని ఆత్మీయతల్ని పరీక్షల ప్రవాహానికి ఎదురు నిలపకపోతేనే మంచిది. మీకు తెలీదు, ఆ ఇంట్లో నేనుగా మిగలను. రేపు పట్నం వెళ్ళినా మీరుగా మిగలరు అన్నాడు అతడు మందలిస్తున్నట్లు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. రాత్రైతే ఆవేశంలో అలా వెళ్ళిపోయాను. కానీ తెల్లవారేక నా ధైర్యాన్ని తలుచుకుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. అతడన్న మాటల్లో నిజం అర్థమైంది. అతడే గాని వారించకపోయి ఉంటే ఈ పాటికి ఎక్కడ ఉండేదాన్నో, పట్నంలో ఏ ఇంట్లోనో. నేను నా కుటుంబ సభ్యులు కలిసి అతడి పట్ల చేసిన మోసానికి మాత్రం నా మనసు సిగ్గుపడుతూనే ఉంది. 2 రోజుల తర్వాత మామయ్య మొహం వేలాడేసుకుని దిగాడు. పేపర్లో నెంబరు తప్పుపడింది. లాటరీ మాకు రాలేదు. పల్లంతా గొల్లుమంది. నాకు మాత్రం ఎందుకో చెప్పలేనంత సంతోషం వేసింది. డబ్బు రానందుకు బాధ కన్నా నేను ఆనందికి రుణపడి లేనన్న సంగతి నాకెక్కువ ఆనందాన్ని ఇచ్చింది. మా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పినందుకు దేవుడికి మనసులోనే కృతజ్ఞతని చెప్పుకున్నాను. ఏదైతేనే ఆనంద్ బాబుతో అలా జరిగింది నా మొదటి పరిచయం. ఆ తరువాత మేము ఎక్కువసార్లు కలుసుకోలేదు. కానీ ప్రతి సాయంత్రము అతడు వ్యాహాళికి మా ఇంటి ముందు నుంచి వెళ్ళేవాడు. ఆ సమయానికి నేను చూసేదాన్ని. నేను చూస్తున్నానని అతనికి తెలుసునని నాకు తెలుసు. నిశ్శబ్దం మా ఇద్దరి మధ్య రాయబారాన్ని నడిపేది. నేను అందమైన దాన్ని కాను. నా కళ్ళు మాట్లాడవు. అందుకే
నిశ్శబ్దాన్ని ఆశ్రయించాను. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది తరళ. తరళ జీపీ రావు గారి అమ్మాయి. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. తరళ నాలా కాదు, చాలా తేలిగ్గా తీసుకునేది ఏ విషయాన్నైనా. పల్లెలో ఎవ్వరిని లెక్క చేసేది కాదు. పల్లె కూడా తనంటే భయపడేది. పల్లెలో అందరి దగ్గర ఎంత డబ్బుందో రావు గారి దగ్గర అంతుంది మరి. తరళకి డబ్బున్న వాళ్ళ అమ్మాయిని అన్న గర్వం ఏమాత్రం లేదు. డబ్బే కాదు, తనకి దేవుడు అందం కూడా ఇచ్చాడు. సన్నజాజి తీవలా ఉంటుంది, పోతే అల్లరి ఎక్కువ. అందమైన అమ్మాయి అల్లరి ఎంత చేసినా బాగానే ఉంటుంది. గోదావరిలో ఇద్దరం కాగితంతో పడవలు చేసి వదిలేవాళ్ళం. ఎవరి పడవ ఎక్కువ దూరం వెళ్తే వాళ్ళు గెలిచినట్టు. నా పడవ ఎలా ఉందో చూసే నెపం మీద తీసుకుని వేలుతో రంధ్రం పెట్టేది. నాకు బాగా నవ్వొచ్చేది నా దగ్గర తను పశ్చాత్తపడేటప్పుడు. ఒకరోజు పొద్దున్నే మా ఇంటికి వచ్చింది తరళ. తను మా ఇంటికి రావడం నాకు ఇష్టం ఉండేది కాదు. ఈ పల్లెలో అమ్మకి ఎలాంటి పేరుందో నాకు తెలుసు. మమ్మల్ని చూసి అందరూ ఎలా నవ్వుకుంటారో నేను గమనిస్తూనే ఉంటాను. అలాంటి ఇంటికి తరళ రావడం అంత బాగోదు. కానీ నేను చెప్పినా తను వినదు. నిన్న రాత్రి ఒక గమ్మత్తు జరిగిందే అంది వస్తూనే. ఏమిటి అని అడిగాను. సాయంత్రం 5ంటికి ఒక అతను వచ్చాడు నాన్నగారిని కలుసుకోవాలని. ఏదో ఎరువుల ఏజెన్సీ అట. మీ డాడీకి 1000 ఎకరాలున్నాయి, మా కంపెనీ ఎరువులు వాడి చూడండి అన్నాడు. అతడు మాట్లాడే విధానాన్ని చూసి భలే నవ్వొచ్చిందిలే. ఎరువుల కంపెనీ అనగానే నాకు అనుమానం వచ్చింది. ఈ ఊరికి కొత్తగా వచ్చింది ఆనందరావే. తరళకి తెలియని కొత్తవాడతను. పైగా అతడే ఆ కంపెనీకి ఊళ్ళో ఏజెంట్. తర్వాత ఏమైంది అన్నాను ఆత్రంగా. కొంచెం ఏడిపిద్దామనిపించింది. ఎప్పటికిచ్చారు మా నాన్నగారు అపాయింట్మెంటు అన్నాను. 5ంటికి అన్నాడు. లోపలికి వెళ్ళి నాన్నగారితో మాట్లాడినట్లు నటించి బయటకొచ్చి సాయంత్రం 5 కాదట. నాకు అదే అనుమానం వచ్చింది. నాన్నగారు సాధారణంగా ప్రొద్దున పూట అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు ఇచ్చింది రేపు ప్రొద్దున 5ంటికి అన్నాను. అతని పేరు ఆనందరావు నవ్వు ఆపుకుంటూ అంది. పాపం మరుసటి రోజు చలిలో పొద్దున్న 5ంటికి వచ్చాడు. నాన్న సంగతి తెలుసుగా, 9 అయితే గాని నిద్ర లేవరు. ఏమన్నాడు అతను? నిన్న సాయంత్రం రమ్మంటే ఇవాళ పొద్దున్న వస్తావా అని నాన్న అడుగుతుంటే పాపం తలదించుకున్నాడు. కుర్రాడు భలే స్మార్ట్గా ఉన్నాడులే. నాకే జాలేసింది. నేను లాటరీ టిక్కెట్ విషయం చెప్పాను. అతడు 50,000 ఎంత మామూలుగా వదులుకున్నది, నేను దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడింది అంతా వివరించాను. తరళ మొహంలో నవ్వు మాయమైంది. నేను చెప్పినదంతా విని అతడిని చూడాలి పద అంది. నేను తెల్లబోయి అతడి దగ్గరికా అన్నాను. అవును, ఏం మన పల్లె సంగతి మర్చిపోయావా? గోరంత విషయానికి కొండంత చేస్తారు. ఏడ్చారు నిర్లక్ష్యంగా అంది. తను ఏదన్నా అనుకున్నది అంటే ఆలస్యం చేయదు. ఇద్దరం అతడి దగ్గరికి వెళ్ళాం. ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు అతను. నాకైతే అంత ధైర్యం ఉండేది కాదు. తరళ ముందు క్షమాపణలు చెప్పుకుంది. కేవలం అది సంభాషణ ప్రారంభించడానికి మాత్రమే. ఆ తర్వాత ఇక దాని ప్రసక్తే లేదు. పల్లంలో ప్రవహించే గోదావరిలా గలగలా మాట్లాడుతుంది. అతడు కూడా ఆసక్తిగా వింటున్నాడు. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు ముచ్చటగా అనిపించింది. నేను బాధపడుతున్నానా? లేదని మనస్ఫూర్తిగా అనలేనేమో, కానీ నాకేం అర్హత ఉంది? వేశ్య కూతురిగా పుట్టినా అందం లేదు. అంతవరకు ఎందుకు? తరళే కానీ ఈరోజు ఇలా తీసుకురాకపోయి ఉంటే ఇంకో 4 సంవత్సరాలు గడిచినా అతడితో మాట్లాడే ధైర్యం చేయలేకపోదునేమో. తరళ కాబట్టి అంత కలివిడిగా మాట్లాడగలుగుతోంది. డబ్బు కూడా ధైర్యాన్ని ఇస్తుంది. ఈ పల్లెలో తనేం చేసినా గుసగుసలాడుకోవడే తప్ప పైకి అనే ధైర్యం ఎవ్వరికీ లేదు. వాళ్ళిద్దరి వైపు చూశాను. అప్పుడే మంచి స్నేహితులైపోయినట్లు మాట్లాడేసుకుంటున్నారు. తరళ అంతే. ఏదైనా అనుకున్నది అంటే అస్సలు ఆలస్యం చేయదు. బయటకు వచ్చాక అంది, నేను ప్రేమలో పడిపోయానే అని. అప్పుడే ఆహా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నేను మాట్లాడలేదు.
తను తలుచుకునేది సాధించి తీరుతుందని తెలుసు. నడుస్తున్నదల్లా ఆగి, కొంపతీసి నువ్వు గాని ప్రేమిస్తున్నావా అతగాన్ని అంది. నేను నవ్వాపుకుని, లేదు, ఆ మాటకొస్తే నేను అతడిని కలుసుకోవడం కేవలం మూడోసారి మాత్రమే, అదైనా నువ్వున్నావు కాబట్టి అన్నాను. భవిష్యత్తులో ఎవరినైనా ప్రేమించదలుచుకుంటే నా దగ్గర కాస్త ధైర్యాన్ని అరువు తీసుకో, తప్పకుండా. ఆ తర్వాత ఆనందుని కలుసుకునే విషయం తరళ రహస్యంగా ఉంచలేదు. మా ఇంటికొచ్చి నన్ను రమ్మనేది. అమ్మకి తరళంటే భయం, భక్తి. అసలు తరళ మా ఇంటికి రావడమే అదృష్టంగా భావించేది. నేను వెళ్ళనంటే బలవంతం చేసి పంపించేది. గోదావరి ఒడ్డున ఆనంద్ ఎదురు చూస్తూ ఉండేవాడు. ముగ్గురం చిన్న పడవలు కాలువ అవతలి పక్కకి వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం పూట అక్కడ తోటలో గడిపేవాళ్ళం. నాకు మనసులో భయంగా ఉండేది, రావుగారికి ఇదంతా తెలిస్తే ఏం గొడవ అవుతుందో అని. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రమాదం వచ్చి పడింది. రావుగారి వైపు నుంచి కాదు, ఆనంద్ వైపు నుంచి. ఒకరోజు నేను, ఆనంద్, తరళ మామూలుగానే ఎప్పటిలాగే గోదావరి ఒడ్డున కూర్చున్నాం. తరళ దూరంగా వెళ్ళి కలువపాయలో చేపలు పడుతోంది. ఒక చిన్న తువ్వాలు నీళ్ళలో వేసి చిన్న చిన్న చేపల్ని తీసి సీసాలో వేయటం, ఇంటికి తీసుకువెళ్ళి కుండీలో వదలడం తనకి సరదా. తరళ లేకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు మా మధ్య ఎక్కువ సంభాషణ జరగదు. మౌనంగా కూర్చున్నాం. ఆనంద్ సిగరెట్ తాగుతున్నాడు. ఎందుకన్ని సిగరెట్లు తాగుతారు, మానేయకూడదు అన్నాను. మన పెళ్ళైన మొదటి రోజు నుంచి మానేస్తాను, సరేనా? నేను దిగ్భ్రమతో తలెత్తాను. ఇటువంటి టాపిక్ అతను తీసుకువస్తాడని ఊహించలేదు. తరళ ఇంకా చేపలు పడుతూనే ఉంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఆనంద్. అతడు నవ్వాడు. మరీ తెలియనట్లు మాట్లాడకు. నేనేమంటున్నానో నీకు తెలుసు. నేనింత కష్టపడి ఈ తరళ బోరిని భరించడం ఇదంతా నీకోసమే. అప్రయత్నంగా నా దృష్టి తరళ మీద పడింది. నా అభిప్రాయం గ్రహించినట్లుగా తరళ చాలా చిన్నపిల్ల. అల్లరి చేయడం తప్ప ఏమీ ఫీలింగ్స్ తెలియవు తనకి. ఇంట్లో బాగా స్వేచ్ఛ ఇచ్చారు. ఈ పల్లెలో ఈ మాత్రం సోషల్గా ఉండేవాడు ఎవరూ లేకపోవడంతో ఈ పరిచయాన్నే ప్రేమ అనుకుంటోంది. కొంతకాలం పోతే మామూలుగా అయిపోతుంది అన్నాడు. నా గురించి కూడా మీకేమీ తెలీదే? తెలియనవసరం లేదు, నవ్వాడు. ఎవరో కవి అన్నట్లు, లవ్ హ్యాజ్ నో రీజన్ అండ్ నో సీజన్. నా గుండెల్లో ఏదో బెదురు, ఏదో తెలియని భయం. నేను ఆనందని ప్రేమిస్తున్నానా? అంతకన్నా ముఖ్యంగా మా ఇంట్లోంచి బయటపడాలన్న స్వార్థం ఎక్కువ ఉందేమో. ఆనంద్ వ్యక్తిత్వం చిన్న సంఘటనతో బయటపడగా చూసి మనుషుల్లో కూడా ఇంత గొప్పవాళ్ళుంటారా అని ఆశ్చర్యపోయాను. తరువాత అది అభిమానంగా మారింది. ముందు చెప్పినట్లు తరళగాని ప్రవేశించకపోయినట్లయితే అది మోగగా ఉండిపోయేది. అతడిని కలుసుకునే ధైర్యం నాకు జీవితంలో ఎప్పటికీ రాకపోయేది. కానీ ఇప్పుడు ఆనంద్ తన ప్రేమని వెల్లడి చేయగానే ఇక నా మనసు నా స్వాధీనంలో లేకుండా పోయింది. కొన్ని రోజులు గడిచాయి. ఆనంద్ కవిత్వం బాగా వ్రాసేవాడు. రాత్రంతా కూర్చుని పేజీలకు పేజీలు వ్రాసేవాడు. అవి మరుసటి రోజు నాకు అందించేవాడు. తరళ ఎగతాళి పట్టించేది. మనమే స్వంతంగా ఒక పత్రిక పెట్టి వీటన్నిటినీ ప్రచురిద్దాం అనేది. ఆ కవితలన్నీ నా కోసమే అని ఎలా చెప్పను? రోజు రోజుకి నా పని ఇబ్బందిగా మారింది. ఇద్దరికీ తెలియకపోతే అది వేరే సంగతి. కానీ ఆనందని తరళ ప్రేమిస్తుందని తెలిసి ఇలా తెలియనట్టు నటించడం నాకు చేతకాలేదు. ఆనంద్తో ఆ విషయమే చెప్పాను. ఇది అన్యాయం ఆనంద్. తరళకి డబ్బుంది, అందముంది. నీకు తాను సరి అయిన జోడి. ఏమిటి నువ్వు చెప్పబోతున్నది? తను నీకోసమే ఇలా వస్తుంది. తనని చేసుకోవడం నీకు అన్ని విధాల న్యాయం, లాభకరం. నువ్వు మమ్మల్ని ఇద్దరినీ కలిపి అస్తమిస్తున్న సూర్యుడి వైపు వెళ్ళిపోదామనుకుంటున్నావా? నీకు నవ్వులాటగా ఉన్నట్లుంది. నువ్వు చెప్పేదే హాస్యాస్పదంగా ఉంది, కాస్త విచారంగా కూడా ఉంది. డబ్బు, అందం కోసం ప్రేమ ట్రాఫిక్ మార్చుకోదు. నన్ను అర్థం చేసుకున్నది ఇంతే అనుకుంటే అందుకే విచారంగా ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను.
నువ్వు ప్రేమించకపోతే అది వేరే సంగతి. ఇప్పుడిక తరళ కాదు కదా, వాళ్ళ నాన్నగారొచ్చి అడిగినా నేను ఒప్పుకోను. కానీ ఆ విషయం తనకి చెప్తే మంచిది కదా. ఏమని? నువ్వు నన్ను మాటి మాటికి ఇలా గోదావరి ఒడ్డుకి తీసుకువస్తున్నది నన్ను ప్రేమించడానికా? అలా అయితే వద్దు, నేను నిన్ను ప్రేమించలేను అని చెప్పమంటావా? లాగిపెట్టి కొడుతుంది. అసలు నిన్ను ప్రేమించానని ఎవరు చెప్పారోయ్? అన్నీ నీలో నువ్వే ఊహించుకుంటున్నావు అంటుంది. అప్పుడేం చేయను? ఆనంద్ చెప్పింది నిజమే. తరళ తన ప్రేమ గురించి ఆనంద్ దగ్గర ఎప్పుడూ బయటపడలేదు. నా దగ్గరే చెప్పుకునేది. ఒకసారి నేనే అన్నాను, చూడు తరళ, అసలు నీ మీద తనకి ఏం అభిప్రాయం ఉందో తెలుసుకోలేకపోతే మరీ నీది వన్ సైడ్ ప్రేమ అయిపోతుంది. సరళ నా వైపు చిత్రంగా చూసి, నీకు నిజంగా మతిపోయింది అంది. ఏం? అతడి ప్రతి చూపులో, ప్రతి కదలికలో నా మీద ప్రేమ తెలియడం లేదు? ఇంకా వేరేగా చెప్పాలా? వీఆర్ ఇన్ డీప్ లవ్. నాకు నిజంగానే మతిపోయింది. నవ్వాలో ఏడవాలో తెలియలేదు. నా భావాల్ని తను వేరుగా అర్థం చేసుకుంది. ఏం అనుమానంగా ఉందా? అసలు ఇంట్రెస్ట్ అంటూ లేకపోతే ఇలా ప్రతి సాయంత్రం ఎందుకు మనతో వస్తాడు? నీకు తెలుసో తెలీదో మాట్లాడేటప్పుడు ఆ కళ్ళల్లో మెరుపుంది చూసావు, అది చాలోయ్ ప్రేమని పట్టించేయడానికి. ఆ మెరుపు నా గురించి అని ఎలా చెప్పటం? ఆనంద్ చెప్పినట్లు నాకు చిత్రమైన కలలొచ్చేవి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నేను శూన్యంలోకి నడిచిపోయినట్లు, నా కళ్ళు తనకి అమర్చమని చెప్పి చచ్చిపోయినట్లు, వగైరా వగైరా. నాకు నవ్వు వచ్చేది, దుఃఖము కలిగేది. తరళతో ఒక్క మాట చెబితే అసలు ఈ గొడవంతా ఉండదు. కానీ నేను ఎలా చెప్పడం? ఆనంద్ చెప్పాలి. తనకి కాస్త అహం కూడా ఉంది ప్రమద్వర. తనని చూసి ఎవరైనా ప్రేమించేస్తారని. అది తగ్గాలి. నేను చచ్చినా చెప్పను. కావాలంటే నువ్వు చెప్పు, మనిద్దరం పెళ్లి చేసుకున్నామని. నాకు అభ్యంతరం లేదు.